ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాప్రభుత్వంలో స్వయంగా ప్రజల కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టలేని స్థితిలో ఉన్న కేటీ రామారావు గారు ప్రభుత్వ కార్యక్రమాలను నా ఫోటో పెట్టారని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పురమాయించడం చూస్తుంటే హాస్యాస్పదం అనిపిస్తుంది. కేటీఆర్ గారు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే గౌరవించలేని మనిషి ఇక ఈ సన్నాసులు అడుగుతారు ప్రోటోకాల్ ఎక్కడిది అని. నాడు శ్రీరాముల వారికి ఏ హోదాలో కేటీఆర్ గారు తన కొడుకు పట్టు వస్త్రాలు తీసుకుపోయిండు. అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సీతక్క గారిని అవమానించిన సంగతి మర్చిపోయిరా. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య గారు ఎన్ని అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఇసుక దొంగలు కావచ్చు, భూ కబ్జాదారులు కావచ్చు, వాళ్ళు ఎంతోమంది అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేటీ రామారావు గారితో డయాస్ల మీద పాలు పంచుకున్నారు. అప్పుడు కనబడని పొడకాలు ఈ సన్నాసులకు ఇప్పుడు కనబడతా ఉంది. ఓర్వలేక కేకే మహేందర్ రెడ్డి గారిని ఓర్వలేక ప్రజల్లో వస్తున్న చైతన్యం సహించలేక అహంకారపూరిత ధోరణితో ఈరోజు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులను కోరుతూ ఉన్నాం. అలాగే స్థానికంగా ఉన్న ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం. ఏదైతే ప్రజల కోసం ప్రజా కార్యక్రమాల కోసం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసిరో ఆ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే ఆ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇటువంటి ప్రోటోకాల్ అంశంలో మళ్ళొకసారి తెలివి తక్కువ పనులు చేసినట్టుంటే చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు క్యాంపు కార్యాలయం మేము అందరం పోతూ ఉంటే ఒక్కొక్కరు సర్పంచ్ హోదాలో ఉన్నాడు, ఎంపీటీసీ హోదాలో ఉన్నాడు, విచక్షణ కోల్పోయి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఏ రోజు కూడా మేము బూతులు మాట్లాడి పనిచేయలే. ప్రతిపక్షంలో ఉన్నా కూడా స్వాగతించడం, ప్రశ్నించడం, అడిగినాం. కానీ మీలాగా చిల్లర మల్లర వేషాలు వేయలేదు. ఒక్కొక్కరు విచక్షణ కోల్పోయి ఒకడు కారు తీసుకొచ్చి గుర్తుదాన్ని తీసుకొస్తాడు, వాడు తన్ను రా అంటాడు, వాడు బూతులు మాట్లాడతాడు. అవి కూడా మేము కూడా ముందు మీరు ఇట్లే ఉంటే మీ బిహేవియర్ మార్చుకోకపోతే మేము కూడా తను బుద్ధి చెప్పే విధంగా మా కార్యాచరణ ఉంటుందని హెచ్చరిస్తూ ఉంటాం. అలాగే దయచేసి జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు అందరూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతాను. ఇప్పుడు ప్రవీణ్ గారు అంటే అధికార పార్టీ ఉన్నారు కదా, అధికారికంగానే మీరు కలెక్టర్తో ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలు పెట్టని చెప్పొచ్చు కదా. శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా రెండు పార్టీలు ఇట్లా చేయడం సరైన పద్ధతి అంటారు. అయితే మాకు కూడా ఆలోచన చేసిన మేము కూడా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికో లేకపోతే ఎస్పీ గారి దృష్టికో పోయి మెమోరాండం ఇస్తే ప్రజలకు పోదు. వాళ్ళు చేస్తున్న తప్పులు ఎత్తి చూపాలంటే మేము కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రజలకు తెలియాలి. అంటే వాళ్ళు చేస్తే సంసారం అయిపోయింది. ఇప్పుడు మేము చేసే వరకు వాళ్ళు కనబడతా ఉంది. వాళ్ళు చేసినప్పుడు ప్రశ్నించలేని గొంతులు అవి. ఇప్పుడు వాళ్ళకు ఎక్కడ మండుతుందో అర్థం కాదు. కానీ ఇప్పుడు మా కేటీఆర్ అని సొంత వాళ్ళు కట్టించుకున్న ఆఫీస్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజల ఆఫీస్ అది. అక్కడికి మేమైనా పోవచ్చు, మీరైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, అందులోకి ప్రశ్నించవచ్చు. పోలీసులకు ఇబ్బంది కదా, శాంతి భద్రతలు. పోలీసులు మేము సహకారం అడిగినాం. సార్ మేము అలా గొడవ చేయడానికి వదలేం, క్యాంప్ ఆఫీస్లో చూస్తాము. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటం ఉంటే వెళ్ళిపోతాం, లేకపోతే పెట్టిపోతామని చెప్పినాం.